ఒకడే తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్ గా వాచ్ చేస్తూనే ఉండండి రావయ్యా రాయ్ వెళ్ళేం చెప్పావు డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు ప్రతిమాలాన్ సార్ ఆ తర్వాత నాకు మైకం రావడం పళ్ళు నొప్పులు కడుపు నొప్పి జ్వరం వచ్చింది నీకు ఫుడ్ పాయిజన్ అయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద డాక్టర్ దగ్గరికి వద్దులే మీకు టైం అవుతుంది కదా వెళ్ళండి నేను కంపెనీకి వెళ్ళాలి ఈ పరిస్థితిలో డ్యూటీకి వెళ్తావా ఏమొద్దు ఇవాళ రెస్ట్ తీసుకో ఒంట్లో బాలేదని నీరసంగా పడుకుంటే జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది అందుకే నేను కంపెనీకి వెళ్తాను పనిలో పడితే ఏ నీరసమూ ఉండదు జ్వరం కూడా తగ్గిపోతుంది అది కాదానంది నేను చెప్పేది విను ఈరోజు రెస్ట్ తీసుకో గాయత్రి ఆనంది ఫిక్స్ అయిందంటే నువ్వేం చెప్పినా వినదు తన ఇష్ట ప్రకారమే వెళ్ళనివ్వు సరేలేవే ఏమైనా తిని టాబ్లెట్ వేసుకుని వెళ్ళు రెజినా తను డ్యూటీకి వెళ్లేంత వరకు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి సరే ఆనంది జాగ్రత్త వెళ్ళొస్తాం బాయ్ ఆనంది బాయ్ రెజినా నీకు వేడిగా టీ తీసుకొచ్చేస్తాను టీ తాగితేనైనా నువ్వు కొంచెం రిలీఫ్ అవుతావు నాకేమైంది ఎందుకు ఇలా ఉన్నాను ఏదైనా పీడకలొచ్చిందా ఎందుకలా అర్చావు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ రోజే కదా నిన్న ఫంక్షన్ కి వెళ్ళొచ్చి ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నావు ఏమైందే నీకు ఎందుకలా చూస్తున్నావు మేం చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదా ఒకసారి చూడు నువ్వు ఫంక్షన్కి వేసుకెళ్ళిన డ్రెస్ ఇక్కడే విడిచిపెట్టావు నాకేం కాలేదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి పెద్ద పొరపాటు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నాకు నేనుగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను
నేను చేసిన ఈ పని బయటపడితే అమ్మ కానీ ఆ మహేష్ కానీ నన్ను క్షమించరు, నాతో ఇంకెప్పుడు మాట్లాడరు. నేనెందుకు ఇలా చేశాను? ఆనంది మహేష్ని ఎప్పటికీ కలవకుండా చేయాలని నేనే దగ్గరుండి వాళ్ళని ఒకటి చేశాను. నాకెందుకు భయంగా ఉంది. నాకు కూడానే. ఆ మహేష్ దీన్ని లవ్ చేయట్లేదని తెలిసినప్పటి నుంచి మిత్ర బిహేవియర్ ఇలానే ఉంది. మిత్ర, మాకు భయంగా ఉంది మిత్ర, నువ్వు బయటకు రా మిత్ర. నిన్నే మిత్ర, ప్లీజ్ బయటికి రా. నువ్విప్పుడు వెంటనే బయటికి రాకపోతే మీ మమ్మీకి ఈ విషయం చెప్తాం. నిన్నే మిత్ర, మీ మమ్మీకి చెప్పమంటావా? నువ్వు బయటకు వస్తావా? ఏమైంది మిత్ర? ఏం లేదు. ఏం లేకుండానే వాష్రూమ్కి వెళ్ళి తలపెందుకేసుకున్నావు? ఏం లేదని చెప్తున్నానా? నువ్వు నిజమే చెప్తున్నావా? ఏంటి మీ గోల్ ఇప్పుడు? ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆనంది, జాగ్రత్త ఆనంది. నువ్వు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? నువ్వు వెళ్ళు, నేను నెమ్మదిగా నా పనులు నేను చేసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఇంత నీరసంగా ఉండి ఎలా పని చేసుకుంటావు? నా కోసం నీ కాలేజీ చదువుని మానుకోవద్దు. వెళ్ళు నువ్వు. ఏం కాదు, ఒక బుక్ మర్చిపోయి వచ్చాను కాబట్టి సరిపోయింది. నేనే లేకపోతే ఎలా రెడీ అయ్యేదానివి? బకెట్ మోసే శక్తి కూడా నీకు లేదు. నీ పనులు నువ్వెలా చేసుకుంటావు? నిన్ను చూసుకోమని రెజీనాకి చెప్పాను కదా. రెజీనా ఎక్కడికి వెళ్ళింది? రా ముందు. నిన్ను ఆకాష్ని ఒకే గదిలో ఉంచి మీ ఇద్దరికి కలిపి శిక్ష వేద్దామని చూశాను, కానీ నువ్వే రివర్స్ లో నాకు పెద్ద శిక్ష వేశావు. ఈ శిక్ష నా జీవితంలో మర్చిపోలేను. పెద్దనానా, ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో కాఫీ తీసుకో. నువ్వెప్పుడొచ్చావే చెట్టి? ఇందాకెప్పుడో వచ్చాను. నీ కాఫీ కోసం పాలు కూడా తెచ్చింది నేనే. తొందరగా రాయ్యా, తొందరగా రాయ్యా. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఏమైంది ముత్యాలు? పైన అమ్మాయి ఫోటో దీపం మీద పడి కాలిపోయిందయ్యా, చూడు. ఏందయ్యా ఇట్ట జరిగింది? ఇదేదో అపశకునంలాగుందయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా. పెద్దమ్మా, కాలింది ఆనంది ఫోటోనే కదా, ఏముంది? నీకు ఇవన్నీ తెలియదే, అరవకుండా ఉండు. ఏమయ్యా, నాకు కంగారుగా ఉంది. ఒకసారి అమ్మాయితో మాట్లాడాలని ఉంది. ఫోన్ చేసి ఇవ్వయ్యా, ఫోన్ చెయ్యి. నేను చేస్తాను.
ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న. అమ్మా ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. అయ్యా ఆ ఫోన్ ఇయ్యా, నా కూతురుతోనే మాట్లాడాలి. అమ్మా ఆనంది, ఎలాగున్నావే? నీకు అక్కడంతా బాగానే ఉంది కదా? ముత్యాలేంటి ఇంత కంగారుగా నా గురించి అడుగుతోంది? అంతా బానే ఉందమ్మా. ఆనంది, ఏంటి అంత నీరసంగా మాట్లాడుతున్నావు? నీ కొట్లో బాగలేదా ఏంటి?